నిజం దాచినందుకు బాధపడాలి కానీ నిజం చెప్పినందుకు. అయినా మహి లేదన్న విషయం వాడికి ఏదో రోజు తెలియాల్సిందే కదా. అది ఈరోజు తెలిసింది. దానికి నువ్వేం చేస్తావు? ఎందుకు వాడికే ఇలా జరుగుతోంది? కన్న తల్లిదండ్రులు లేరు, పెంచిన తాతయ్య లేడు, ప్రేమించిన అమ్మాయి లేదు. వాడు ఏం పాపం చేశాడే? దేవుడు చాలా దుర్మార్గుడు లక్ష్మి. కళ్ళు ఉన్నాయని సంతోషించేలోపే కన్నీళ్లు కూడా ఉన్నాయని గుర్తు చేస్తాడు. అభి, నా శుభలేఖ. రేపొద్దున 11ంటికి పెళ్ళి. బహుశా మనం కలవటం ఇదే ఆఖరిసారి కావచ్చు అభి. నేను ఉద్యోగం చేయటం వాళ్ళకి ఇష్టం లేదు. మరి నీకు? విడిపోయేటప్పుడు శత్రువులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారంటారు. కానీ నువ్వు వెళ్ళిపోతున్నాను ఇంత తేలిగ్గా ఎలా చెప్పగలుగుతున్నావు? నీకేమో అనిపించట్లేదా? నేనేం చేయను అభి. ఈ మాట నువ్వు ఐఫిల్ టవర్ మీద ఉన్నప్పుడు అడిగితే బాగుండేది. నీకు నా మీద కోపం ఉందని తెలుసు, కానీ ఇంత కోపం ఉందని తెలీదు. ఐఎమ్ సారీ. నేను నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు. వదిన, టైం అవుతుందండి. వస్తాను సార్. వదిన, మీరు కూర్చోండి, ఇప్పుడే వస్తాను. నమస్కారం అండి. కార్డు ఇచ్చాం కదా అని కారు కట్టించుకుని పెళ్ళికి వచ్చేద్దని మీ ఓడితో చెప్పండి. నరసాపురం కదా, ఈడికేం తెలుసు అనుకోకండి. బండిలోంచి వచ్చే పొగను చూసి ఏ బంకులో పెట్రోల్ కొట్టించారో చెప్పగలను. మీ ఓడి పద్ధతి నాకేం నచ్చలేదు. కలిసి పనిచేసాం కదా అని మరీ టూ మచ్గా వెళ్ళిపోతున్నాడు. అంత ఆశ్చర్యంగా చూడకండి. రాముడు పక్కన ఉండగా సీతను ఎవరన్నా చూస్తే లక్ష్మణుడికి కోపం రావడం ఎంత న్యాచురల్లో, ఇప్పుడు నాకు కోపం రావడం కూడా అంతే న్యాచురల్. వస్తానండి. రావద్దని చెప్పండి. ఎరా, వాడు చెప్పింది నిజమేనా? నీకు ఆ అమ్మాయికి ఇంకా ఆలోచిస్తావేంట్రా? బాబాయ్, రేయ్, ఒకసారి తొందరపడి తప్పు చేసావు, ఇప్పుడు ఆలస్యం చేసి తప్పు చేస్తున్నావు. తనంటే ఇష్టం ఒక్క మాట చెప్పరా, ఆ పెళ్ళి ఆపేస్తాను. నేను కాదు బాబాయ్, ఆ మాట హారికి చెప్పాలి. తన్ను చెప్పమను, ఒక్క మాట చెప్పమను, ఒక్క మాట. హలో అభి, అభి, నా మీద నీకున్నది కోపమో స్నేహమో ప్రేమో నాకు తెలీదు. కానీ నువ్వంటే నాకెంత ఇష్టమో నేను నీకెన్నోసార్లు చెప్పాను. నువ్వు ఒక్కరోజు ఆఫీస్కి రాకపోతే నీ ఇంటికి పరిగెత్తుకొచ్చాను. నువ్వు ఒక్కసారి అమ్మాయిలతో నవ్వుతూ మాట్లాడితే నేను కోపడ్డాను. ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు అప్పుడు తెలియలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు లేకుండా నేను ఉండలేను అభి, నేను ఉండలేను. ఈ పెళ్ళొద్దని ఒక్క మాట చెప్పు, అన్నీ వదిలొచ్చేస్తాను. ప్లీజ్ అభి, నీ మనసులో ఏముందో చెప్పు. సే సంథింగ్ అభి. అభి, హలో హలో హారిక, హారిక వినపట్లేదు. హారిక, హలో అభి, హలో హారిక, హలో హలో హారిక, హారిక, కెన్ యు హియర్ మీ? హారిక, ఐ లవ్ యూ.
హారిక హారిక ఐ లవ్ యూ హారిక ఐ లవ్ యూ డబ్బులేమన్నా కావాలా రేపు నా పెళ్లి సార్. ఎవరైనా పెళ్ళంటే ఎప్పుడన్నా మీరేంటి సార్ ఎందుకని భోజనానికి కష్టమైపోతుంది ఎవరు లేరు సార్ తెలుసు సార్. నాకు ఇష్టం లేదు అందుకే సార్ మిమ్మల్ని పెళ్లి పిలవట్లేదు. రిసెప్షన్ వస్తే చాలు.